ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తిగల దేవుడు ఈనాడు ఎంతో గొప్ప వాగ్దానము మనకు అనుగ్రహిస్తున్నాడు. గమనించారా? పాపలము చేత, అపరాధముల చేత సాతాను చెరలో ఉన్న మనలను ఆయన తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగి విమోచించి ఆయన కుమార్తెలుగా మార్చుకున్నాడు. అంతేకాదు, మనలను పేరు పెట్టి పిలిచి, నా ప్రియ బిడ్డ భయపడకు, నీవు నా సొత్తు అని పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేశాడు. ప్రియ సోదర సోదరి, ఇంత గొప్ప భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇక ఎందుకు ప్రతి విషయంలో భయపడాలి? ధైర్యము చెడి కృంగిపోతూ జీవించాలి. ధైర్యము తెచ్చుకొని యేసుక్రీస్తు శిలువ బలియాగమందు విశ్వాసముంచు, మారు మనసు పొంది రక్షణ స్వీకరించు. అప్పుడు నీవు దేవుని బిడ్డగా స్వీకరించబడి ఆయన సొత్తుగా కాగలవు. ప్రియులారా, మనము సాధారణ ప్రజలము కాము. వాక్యం సెలవిస్తుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన పరిశుద్ధ జనముగా ఉన్నాము. దేవుడు ఆ రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇంత గొప్ప కృప మనకు అనుగ్రహించడగా, ప్రియ నేస్తమా, ఈ వాగ్దానాన్ని పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని సెలవిస్తుండగా, ప్రభా, ఈ దినమందు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరు ప్రభా ధైర్యం కలిగి జీవించుటకు అయ్యా, మీ బిడ్డలుగా మీరు పేరు పెట్టి పిలిచి, మీ కుమారుని రక్తంలో కడగబడి, పాపములు, దోషములు, అతిక్రమములు కడిగి ప్రక్షాళన చేయబడి నీతిమంతులుగా తీర్చి నీ కృపలో తండ్రి మేము జీవించటకు సహాయము దయచేయమని, ప్రతి విధమైన భయాందోళన, కృంగుదల తీసివేసి నీ బిడ్డలకు గొప్ప ధైర్యము దయచేయమని, తండ్రిగా మిమ్మల్ని ప్రభా ఆరాధిస్తూ సేవిస్తూ జీవితము కలిగి జీవించిన కృప దయచేయమని, ఇదంతటి కావాల్సిన కృప కాపుదల ప్రార్థనలు ఏకపించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈరోజు బర్త్డేస్, యానివర్సరీ చేపట్టిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.